అటర్ నాన్సెన్స్ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. ఎస్ ఇక మోడీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ అది. The unfortunate incident during a political party rally in Karur, Tamil Nadu is deeply saddening. My thoughts are with the families who will have lost their loved ones. Wishing strength to them in this difficult time, praying for a swift recovery to all those injured. ఇది మోడీ చేసిన ట్వీట్. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పారు. ఎస్ ఈ ఘటనపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. కరూర్ ర్యాలీలో తొక్కిసాడు ఘటన దురదృష్టకరం. తమిళనాడు రాష్ట్రం కరూర్లో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసాడు దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 31 మంది మరణించారని తెలిసింది. దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి డిప్యూటీ సీఎం అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ అఫీషియల్ ట్వీట్ని పవన్ కళ్యాణ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రముఖుల నుంచి ఇంకా చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తోంది. సో రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీని ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించారు. సో అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో 8 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు, మిగిలిన వారంతా కూడా పురుషులు. సో మొత్తంగా 39 మంది అధికారికంగా మరణించినట్టు ఇప్పటికే తమిళ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారి యొక్క ఆదేశాలని లేకపోతే వారి యొక్క ప్రకటన జారీ చేశారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్లో. సో అటు విజయ్ ఆ ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వేణుస్వామిపురంలో నిన్న ఘటన చోటు చేసుకుంది. 40 మంది మరణించినట్టుగా తెలుస్తోంది సుమారుగా. ఇటు 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ సాడెండ్ బై ట్రాజిక్ లాస్ లివ్స్ ఇన్ స్టాంపెడ్ ఇన్ కరూర్, Tamil my deepest condolences are with the families of the deceased, praying for the speedy recovery of the injured అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. రైట్, ఒకసారి రాహుల్ గారు మీడియా అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్ కి విజయ్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎయిర్పోర్ట్ అయితే ఆయన అక్కడ స్టాంపేడ్ జరిగిన తర్వాత, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ మరణాలకు సంబంధించి ఆయన మరణించారు అని తెలిసింది. అప్పటికి ఎంతమంది మరణించారు ఇంకా అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి కొంతమంది మరణించారనే విషయమే తెలుసు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా వారి మరణాలకు సంబంధించి మాట్లాడకుండా అక్కడి నుంచి మొహం చాటేశారనే రకంగా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన కనీసం మృతుల కుటుంబాన్ని పరామర్శించడానికైనా లేదా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఆసుపత్రికైనా వెళ్లాల్సింది. బహుశా అప్పుడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ జనం గుమికూడతారని ఒక ఆలోచనలో ఉన్నారేమో, కానీ అక్కడి నుంచి మొహం చాటేస్తూ వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన పైన రకరకాల ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తమిళగా వెట్రి కజగం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఒక మచ్చ అయితే మిగిలిపోతుంది. ఎప్పటికైనా కూడా స్టాంపేడ్లో ఇంత స్థాయిలో మరణాలు సంభవించడం అనేది డెఫినెట్గా ఇది ఒక బిగ్ మార్క్గా ఆ టీవీకే పార్టీకి ఉండే అవకాశం ఉంది. విజయ్ కూడా డెఫినెట్గా ఈ మార్క్ని మోయాల్సిందే. మరి ఇక్కడైనా ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? పరామర్శించేంత మాత్రాన ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కోల్పోయిన వారి వరకు మళ్ళీ తిరిగి రారు. కానీ ఆయన కనీసం మానవతా దృక్పథాలైనా కూడా కలవాలనే ఒక ఆలోచనతో ఉంటారా? ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది ఎవరైతే మరణించారో ఆ మరణించిన మృతుల మృతులని కూడా చూసి వెళ్లేందుకు ఎంకే స్టాలిన్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి మీరు చూస్తున్నారు. సో క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పైన రైట్ సైడ్ మీకు కనబడుతున్న విజువల్స్ అన్ని కూడా తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలని, అదేవిధంగా అక్కడ ఆల్రెడీ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. ఒక్కొక్కరికి మరణించిన వారి కుటుంబాలకి 10 లక్షల చొప్పున, గాయాల పాలైన వారికి పూర్తిగా చికిత్స తామే అందిస్తున్నామని చెప్తూనే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు ఆయన. సో ప్రస్తుతానికి తమిళనాడులో ఇట్స్ బిగ్గెస్ట్ స్టాంపెడ్గా చెప్పాలి. అతిపెద్ద ఒక తొక్కిసలాట, అదొక రాజకీయ పార్టీకి సంబంధించి మొదటి తొక్కిసలాట. ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించిన కూడా మొదటిసారి అని చెప్పి సీఎం స్టాలిన్ అంటూ ఉన్నారు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో విజయ్ తన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో జనం ఎలా తొక్కిసలాడుతూ ఒకరిపై ఒకరు పడిపోయారు, ఆ తర్వాత సంఘటన ఎలా ఉంది, అక్కడ ఎలా ఈ విధంగా సిచ్యువేషన్ నెలకొందో మీరు ఆ విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ రాహుల్ గాంధీ ట్వీట్ కూడా చూస్తే రాహుల్ గాంధీ ఏం ట్వీట్ చేశారంటే,
deeply saddened by the tragic incident at a political rally in Karur, Tamil Nadu that has taken so many precious lives. My heart goes out to their loved ones and I wish to a swift recovery to all those injured. I urge Congress workers and leaders to extend every possible support to the victims and their families and to work closely with the authorities in relief and rescue efforts. సో అక్కడ జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాంగ్రెస్ నాయకుల్ని తోచిన మేర సహాయం చేయండి, అథారిటీస్ డైరెక్షన్లో మీరు కూడా రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనండి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సరిమైన విజయ్కి ఇది డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయే అవకాశం ఉంది. సో విజయ్ డెఫినెట్గా దీనికి సంబంధించి ఆ మార్క్ మోయాల్సిందే, ఈ ఆరోపణలన్నీ కూడా ఆయన మోయాల్సిందే. సో విజయ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీలో నిర్వాహకుల తప్పని చెప్పి అటు పోలీసులు చెప్తుంటే, లేదు పోలీసులే సరిగ్గా నిర్వహించలేకపోయారు, క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి కొంత ఆందోళన గురి చేస్తోంది. సో మీరు చూస్తున్న విజువల్స్లో మొదటగా అక్కడ వేలుస్వామిపురంలో జరిగినటువంటి ఆ ర్యాలీకి సంబంధించి విజువల్స్. సో రాహుల్ గాంధీ ట్వీట్ మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ట్వీట్ ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశారు. డీప్లీ saddened by the tragic incident at a political party rally in Karur, Tamil Nadu that has taken so many precious lives. My heart goes out to their loved ones and I wish a swift recovery to all those injured. I urge Congress workers. సో మొత్తంగా నేను ఏం చెప్తానంటే అక్కడ జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని, దాని సంఘటన పైన వెంటనే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా రంగంలోకి దిగండి అని చెప్పి రాహుల్ గాంధీ వారిని కోరడం, వారిని అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ పీసీఆర్ ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ చేయండి. సో సభ నిర్వహిస్తున్నటువంటి ఆ సందర్భంలో ర్యాలీలో ఎటువంటి సినారీ నెలకొందో ఆ విజువల్స్ కిక్కిరిసిపోయే జనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10,000 మందికి పర్మిషన్ ఉంటే 30,000 మంది, 3 మంది హాజరు కావడంతో కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేదు అక్కడ. సో ఒకరిపై ఒకరు పడిపోయారు. దాని రిజల్టే 40 మంది మరణాలకు కారణమైంది. ఆఫ్టర్వర్డ్స్ విజువల్స్ చూస్తున్నారు, చెప్పులు, ఫ్లాగ్స్, ఇతరత్ర ఆ చెత్త చెదారం మొత్తం కూడా అక్కడ పడేసి వారందరికీ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఆఫ్టర్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి విచారణ కమిటీ ఆదేశించారు. 40 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విజయ్ పైన కూడా కేసు నమోదైంది. మరి విజయ్ని అరెస్ట్ చేస్తారా, విజయ్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఇంతటి తొక్కిసడం గల ప్రధాన కారణం విజయేనా లేదా పోలీసులా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.